ఈరోజు జిమ్‌లో ఈగో లిఫ్టింగ్ చేసే మన జాతిరత్నాల గురించి మాట్లాడదాము. నడువురి. మన జిమ్‌కి ప్రొఫెషనల్ అని అనుకునే వాళ్ళు వస్తారనమాట. వాడు ఏదో 3, 4 ఏళ్ళ జిమ్‌కి వెళ్తుండు. కానీ కన్సిస్టెంట్‌గా కాదు. ఎప్పుడో ఒకసారి వెళ్తాడు. అసలు ఇలా ఫీలింగే అలాగుంటది. అసలు ఇలా బ్రీడే మొత్తం అలాగుంటది. వీడు ఇట్లా జిమ్‌లకి ఇట్లా ఎంటర్ అయ్యేటప్పుడు ఒక హుడ్డీ వేసుకుంటాడు. అది బాడీ ఉండదు, పాడుండదు. ఒక హుడ్డీ ఉంటది. లోపలంతా కొవ్వే మళ్ళా. దాని మీదకించి ఒక హుడ్ ఉంటది ఇట్లా అని. లోపల ఇంత పెద్ద హెడ్ ఫోన్స్ ఉంటాయి. ఇట్లా మొత్తం తల దించుకొని ఇట్లా వస్తుంటాడు. మరి ఏమనుకుంటాడో ఏమో, మరి మైక్ టైసన్ అనుకుంటాడో ఏమో, నాకు తెలియదు. మళ్ళీ చెప్పగాళ్ళకి తయారయ్యవరా. ఎవ్వరితో మాట్లాడు, నో హాయ్ నో హలో, లోపలికి వెళ్ళిపోతాడు. మనోడికి వార్మ్స్ ఏంటో తెలియదు. ఆ వార్మ్స్ చేయకుండానే వాడిగా డెడ్ లిఫ్ట్ ఒకటే వర్కౌట్ ఉందేమో మొత్తం జిమ్ లా అనుకుని దాని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడనే డైరెక్ట్ 200 లేదా 300 కిలోస్ కొట్టడానికి వెళ్ళిపోతాడు. ఒక జిమ్ బ్యాగ్ ఓపెన్ చేస్తాడు. ఆ జిమ్ బ్యాగ్ లో చూస్తే వెరైటీస్ ఆఫ్ ఆయుర్వేదిక్ డబ్బాస్ ఉంటాయి. ఒక డబ్బా తీసి ముక్కగాడ పెట్టుకుంటాడు. ఒక డబ్బాల నుంచి పౌడర్ తీసుకొని కడుపులోకి వేసుకుంటాడు. ఇంకో డబ్బాల నుంచి పౌడర్ తీసుకొని చేతికి రుద్దుకుంటాడు. నీకే ఎంత షాకింగ్ ఉంటే చూసి నా పరిస్థితి. అది బ్యాగా డోరెమోన్ పాకెటా నాకు అర్థం కాదు. అదే బ్యాగ్ లో నుంచి ఒక బెల్ట్ తీస్తాడు, రిస్ట్ సపోర్ట్స్ తీస్తాడు, ఎల్బో సపోర్ట్స్ తీస్తాడు, మళ్ళీ నీ సపోర్ట్స్ తీస్తాడు. అరే నువ్వు జిమ్ చేయడానికి వచ్చినవా, దావత్ రెడీ అవుతున్నావు, ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కాదని అంటలేను, కానీ ఇంతగానం సేఫ్టీ వేసుకొని లేపాల్సినంత వెయిట్ అవసరం లేదని నేను అంటున్నా. అంత అయిపోయింది, ఇక వెయిట్ లిఫ్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు. ఇక మనోడు లిఫ్ట్ చేస్తాడు చూడ, ఫామ్ చూడాలి, అద్భుతం, అమోఘం. ఏజ్ ఉంది కాబట్టి లేపిండు, ఇంజరీ కాలేదు. లక్ తోని, ఏజ్ కూడా కాదు, లక్ తోని ఆ టైంలో ఇంజరీ కాలేదు. ఈగో లిఫ్టింగ్ చేసేటోళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా. అంగిట విషయం 3 నాళ్ళకి తీయదనం అన్నట్టు. ఈ రోజు బానే ఉంటది, లిఫ్ట్ చేసినాము, క్రేజీ అయిపోయిందిగా జిమ్ లో, నేను తోపు అనుకుంటాను. కానీ ఒక్క రోజు వస్తుంది, వెనుక బొక్క టిక్కుమని అంటది, లైట్ గా ఒక సౌండ్ ఇస్తుంది, ఖతం పెట్టే వెయిట్ పెట్టేసి నువ్వు డైరెక్ట్ విజయ్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళిపో. ఎందుకంత తొందర? ఈ రోజు లిఫ్ట్ చేయలేదేమో వెయిట్ ని, మేబీ ఇంకొక 5-6 వారాల తర్వాత లిఫ్ట్ చేస్తారేమో. స్ట్రెంత్ బిల్డ్ చేసుకోండి, రికవరీ ప్రాపర్ గా చేయండి, ఫుడ్ ప్రాపర్ గా తినండి. దాన్ని బట్టి వెయిట్ లిఫ్టింగ్ అనేది, పర్ఫార్మెన్స్ అనేది మ్యాటర్ అవుతుంది. అంతేగాని ఇక నేను ఇప్పుడు 40 kgs ఎత్తలేకపోయినా, నేను డంబుల్ ప్రెస్ కొద్దిగా బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎత్తడానికి ట్రై చేద్దాము. ఈ అడ్డమైన ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తుంటారు కదా, వెన్ ఇట్ కమ్స్ టు మేల్ ఈగో అని. వద్దు, ఆ మేల్ ఈగో జిమ్ లో చూపించాల్సిన అవసరం లేదు. మీతో ఎంత కేపబుల్ ఉంటుందో అంత వెయిటే లిఫ్ట్ చేయండి. మీరు మనుషులు, దేవుళ్ళు కాదు. సో అనవసరంగా ఇంజురీస్ చేసుకోకండి ఈగో లిఫ్టింగ్ చేసి, సరేనా? ఓకే కదా, రైట్ మరి.